బ్రిటన్ కు చెందిన F-35 యుద్ధ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఇంధనం అయిపోవడంతో అత్యవసరంగా దించారు. అరేబియా సముద్రంలో భారత్ తో కలిసి బ్రిటన్ మిలిటరీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే బ్రిటన్ కు చెందిన F-35 ఫైటర్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్టు తెలుస్తోంది. తిరువనంతపురంలో బ్రిటన్ కు చెందిన F-35 యుద్ధ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఇంధనం అయిపోవడంతో అత్యవసరంగా దించారు. అరేబియా సముద్రంలో భారత్ తో కలిసి బ్రిటన్ మిలిటరీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే బ్రిటన్ కు చెందిన F-35 ఫైటర్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్టు తెలుస్తోంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో బ్రిటిష్ యుద్ధ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. 100 నాటికల్ మైల్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి యుద్ధ నౌక అక్కడి నుంచి బయలుదేరినటువంటి F-35 విమానం తిరువనంతపురంలో ల్యాండ్ అయింది. అయితే అంటే ఒకవైపు బ్యాడ్ వెదర్ ఒకటి, అంటే సముద్రం మొత్తం అల్లకల్లోలంగా ఉండడం వల్ల విమానం మళ్ళా విమానాశ్రయానికి తిరిగి రాలేకపోయినటువంటి పరిస్థితి. సో అది కాస్త తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయిపోయింది డ్యూ టు బ్యాడ్ వెదర్. అండ్ మోరోవర్ ఏంటంటే దాంట్లో ఫ్యూల్ కూడా తక్కువగా ఉంది. సో ఇట్లా నేపథ్యంలో రాత్రి 9:30 సురక్షితంగా ల్యాండ్ అయింది. సో విమానంలో పైలట్ ఒక్కరు మాత్రమే ఉన్నారు. అండ్ మోరోవర్ భారత సైన్యం అనుమతి పొందిన తర్వాతనే ఆ ఫ్లైట్ కి, ఆ యుద్ధ విమానానికి ఆ ఫ్యూయల్ నింపడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం మాత్రం ఏదైతే ఉందో, ఆ యుద్ధ విమానం ఏదైతే ఉందో, వైమానిక దళం మొత్తం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విమానాన్ని తనిఖీ చేస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రక్షణ నేపథ్యంలో, దేశ భద్రత నేపథ్యంలో ఆ విమానాన్ని మొత్తం కూడా తనిఖీ చేస్తోంది. సో రక్షణ శాఖ విధి విధానాలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే విమానం వెళ్లేందుకు మళ్ళీ అనుమతిస్తారు. సో అప్పటిదాకా అంటే ప్రస్తుతానికి విమానం మాత్రం డొమెస్టిక్ బేస్ లో ఉంది. సో ఇట్లా ఉంటాయంటే ఇప్పటికే యుద్ధ విమానానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇది బ్రిటిష్ ఎయిర్లైన్స్ చెందినటువంటి F-35 యుద్ధ విమానం. సో ఇది నిన్న రాత్రి సముద్రంలో వెదర్ బాలేకపోవడంతో పాటు ఫ్యూయల్ కూడా తక్కువగా ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే, ఎమర్జెన్సీ ల్యాండింగ్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే, ATC తో మాట్లాడినాకనే ఈ విమానం ల్యాండ్ అయింది. అండ్ 100 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ప్లేస్ కి వెళ్లాల్సినటువంటి ఈ విమానం సో ప్రస్తుతానికి ఎమర్జెన్సీ ల్యాండ్ మాత్రం తిరువనంతపురంలో అయింది. ఇది నిన్న రాత్రి 9:30 ప్రాంతంలో జరిగింది. సో అన్ని భద్రతా చర్యలు గానీ, లేదంటే వైమానిక దళం అనుమతులు అన్ని తీసుకున్న తర్వాతనే మళ్ళీ యుద్ధ విమానం మళ్ళీ గాల్లోకి ఎగురుద్ది. సో పైలట్లు కూడా ప్రస్తుతానికి చెక్ చేస్తున్నారు. పైలట్లు కూడా ప్రశ్నిస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే యుద్ధ విమానాన్ని మళ్ళీ వెళ్లేందుకు అనుమతిస్తారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.